పొలిటికల్ పార్టీస్ వైపు. రైట్, కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. రైట్, సరే ఏం చెప్తారంటే చూస్తూ ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళకు కావాల్సినటువంటి అంటే వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళకు అక్కడి ఆఫీసుల వరకు రాకుండా వాళ్ళ ఇంటి వద్దకే ఇవ్వడానికి పెట్టుకున్న వ్యవస్థ అంటూ మొదటి నుంచి చెప్తూ వస్తారు. కానీ ప్రతిపక్షాలు కూడా మొదటి నుంచి ఆరోపణలు క్లియర్గా చేస్తున్న పరిస్థితి. ఇదంతా వైసీపీకి, అధికార పార్టీకి పనిచేస్తున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మొన్నటి సిద్ధం సభలో భీమిలిలో క్లియర్గా చెప్పారు, వాళ్ళంతా మన కోసం పనిచేస్తున్నారు వాలంటీర్లని. దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లతో పనిచేయించుకుంటున్నారు పార్టీ కోసం. అది వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతం మొత్తం పూర్తిగా కోట్ల రూపాయలు ప్రజాధనం. ఎట్లా చూస్తారు సార్? ఇది ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ధారించింది ఏమి కాదు. గతంలోనే విజయసాయి రెడ్డి గారు అంతా మనవాళ్లే అని చెప్పేసి చెప్పినట్టు కూడా మనకి బహిరంగ రహస్యం. నేను ప్లే చేస్తాను మీరు మాట్లాడాక. అందువలన అది అందరికీ తెలిసినటువంటి రహస్యం. ఎన్నికలు వచ్చాయి కనుక దాన్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరో రూపంలో దాన్ని నిర్ధారించారు తప్ప పాత విషయం ఇది. ఈ వాలంటీర్ల వ్యవస్థని దుర్వినియోగపరుస్తున్నారు, లేదా అధికార పక్షానికి అవసరమైనటువంటి ప్రచార కార్యకర్తలుగా వారిని నియమించుకున్నారు, లేదా అటువంటి పని చేయిస్తున్నారు అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి విమర్శ. రాబోయే రోజుల్లో అది ఇంకా పెరుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ కోటేశ్వరరావు గారు రైట్, కొంచెం ఆడియో డిస్టర్బెన్స్గా ఉంది, మళ్ళీ వస్తాను. గాయత్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు అంటే ప్యానెల్ లో ఉన్న సభ్యులకి అండ్ ఆల్సో ఏబిఎన్ వ్యక్తిగతంగా కాదు, ప్రభుత్వ పరంగా అనేటువంటిది విధాన పరంగా. ఇటువంటి స్థితిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎట్లాగైతే ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా అసంతృప్తి చెందిన వాళ్ళు, లేదా సీట్లు నిరాకరించినటువంటి వాళ్ళు, లేదా వైసీపీ గెలిచే అవకాశాలు లేవు, మనం వేరే దారి చూసుకోవడం మంచిది అని భావిస్తున్నటువంటి వాళ్ళు ఎట్లాగైతే ప్లేట్ ఫిరాయిస్తున్నారో, లేకపోతే లాయల్టీస్ ని మార్చుకుంటున్నారో, జగన్ గారికి వ్యతిరేకంగా ఎట్లాగైతే వస్తున్నారో, ఇవన్నీ చూసిన తర్వాత ఇదే వాలంటీర్లు రాబోయేటువంటి రోజుల్లో వారు కూడా సమాజంలో భాగమే కనుక వారు కూడా అదే విధమైనటువంటి పరిణామాలలో భాగంగా వ్యతిరేకంగా మారినా కానీ ఆశ్చర్యం లేదు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. రైట్, ఒక్కసారి గాయత్రి గారితో మాట్లాడదాం. గాయత్రి గారు ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా మీరు